ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఎస్సీ కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అసెంబ్లీ ముగిశాక ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ మీట్కు హాజరవుతారు సీఎం చంద్రబాబు. బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి తిరుమల వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు శ్రీవారిని దర్శించుకుంటారు. చంద్రబాబు మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లనున్నారు చంద్రబాబు. విశాఖ పురపాలక రాజకీయాలు విజయవాడ చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో పచ్చకండవా కప్పుకోనున్నారు 11 మంది వైసీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీలో బలాబలాలను పార్టీ అధిష్టానానికి వివరించారు పల్లా. రేపు విశాఖ అవిశ్వాస నోటీసు ఇవ్వనున్నాయి కూటమి పార్టీలు. 2-3 రోజుల కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారంలోగా జీవీఎంసీపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కూటమి పార్టీ నేతలు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో తుది విచారణ జరగనున్నది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. ఇవాళ తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది కోర్టు. మరోవైపు వంశీకి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. L1 ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ల జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మేధా ఇంజనీరింగ్తో పాటు ఎన్సీసీ, ఎల్ఎల్టీ, పిఎస్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, ఆర్వీఆర్ ప్రాజెక్టు సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ను జారీ చేయనుంది సిఆర్డీఏ. 22,607 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు ఏజెన్సీలకు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. ఇవాళ సూర్యాపేటలో పర్యటిస్తారు. నల్గొండ జిల్లా ఉమ్మడి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కోసం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇవాళ సిబిఎస్లో శ్రీధర్ను విచారించనుంది కమిషన్. రేపటి నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది, 32 మంది పోలీసులను విచారించనుంది కమిషన్. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది కమిషన్. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో కుప్పకూలింది ఎండుమిర్చి ధర. క్వింటా గరిష్ట ధర 10,000 రూపాయలు ఉండగా కనిష్ట ధర 2,000 రూపాయలకు పడిపోయింది. గత వారంతో పోలిస్తే క్వింటాలకు 3,000 ధర తగ్గింది. ఆదోని మార్కెట్లో ఒక్కరోజు 2,000 ఎండుమిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. కొత్త పోయి రవాణా ఖర్చులు కూడా రావట్లేదని అంటున్నారు రైతులు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాగాలోని శ్రీ గోగులాంబ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన నిప్పులగుండంలో నడిచారు భక్తులు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వేడుకలకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.